హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్. ఈరోజైతే చింతపండు పులుసు తయారు చేస్తున్నాను అనమాట. పులిహోరలోకి వేసుకోవడానికి ఇది నిల్వ ఉంచుకోవచ్చు. నేను ఒక 150 గ్రాముల చింతపండు నానబెట్టేసుకున్నాను. నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. అది పిసుకొని అదంతా తుక్కు అదంతా లేకుండా వడగిన్నెలు వేసుకొని డ్రైన్ చేసుకోవాలన్నమాట. అదంతా దిగే వరకు, పిప్పి అంతా పైకి వచ్చే వరకు మొత్తం పిసుకొని దానిలో వేసుకొని గిన్నెలో వేసి తిప్పితే అదంతా కిందకి దిగిపోతుంది. అప్పుడు అడుక్కి పులుసు తుక్కంతా రాకుండా నీట్గా వచ్చిద్ది. ఇదంతా పిసుకున్న తర్వాత అందులో ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే పులుసు రెడీ అయిపోతుంది. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. అన్నంలో వేసుకొని కలుపుకుంటూ సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కలుపుకున్నప్పుడు ఇంకా పోపులో వేసుకునే పని లేకుండా ఉంటుంది. వేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి. అడిగంటుతుంది అనమాట. ఇది పెద్ద గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే పైకి చిందుతా ఉండిద్ది, పక్కనంతా పడుతుంది, మీద పడుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలో వేసుకొని కలిపేసుకోవచ్చు అన్నమాట. ఉంటుందండి, నిల్వ ఉంటుంది, ఒక నెల అయినా ఉంటుంది. ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఎప్పుడు పులిహోర చేసుకోవాలనుకుంటే అప్పుడు ఇదిగోండి ఇలా గాసీసాలు వేసుకొని నిల్వ చేసుకోవచ్చు. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అది కొన్ని కలుపుకున్నాను నేను పులిహోర. ఎంత కలర్గా ఎంత బాగుందో చూడండి. ఒక లైక్ ఇవ్వండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్తే.